హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవునికి లెక్కలేని వందనాలు. దేవుని బిడ్డలారా, మీకు ఒక మరి ప్రసంగం వినిపించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుడు మరి ప్రసంగాలు మాట్లాడుకుంటా యూట్యూబ్లో పెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటను త్రోసివేయద్దు అని నా ఉద్దేశము. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లనే నడవాలని నా ఉద్దేశం. కాబట్టి అంతకుముందు మరి నులివెచ్చని స్థితిలో ఉన్న వారి గురించి ప్రసంగాలు మాట్లాడుకుంటా యూట్యూబ్లో పెట్టమని మాట్లాడిండు. దానికంటే ముందు మరి దీని గురించి నాతో మాట్లాడమని చెప్పాడు. ఏం ప్రసంగం పేరు ఏంటంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమించు అని ప్రసంగం పేరు, అంశం పేరు. ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నది, కానీ షార్ట్ కట్లో చెప్పి మరి వీడియో కొంచెం చేయాలంటున్నారు ప్రజలు. కాబట్టి వీడియో బాగా పెద్దగా ఉండద్దు అని అంటున్నారు. కాబట్టి ఒక అర్ధగంట కంటే మించకుండా మరి మాట్లాడి మరి యూట్యూబ్లో పెట్టాలని ఆశిస్తున్నాను. యేసయ్యను ఎక్కువగా ప్రేమించు అని అంశం. మరి అది మాట్లాడి మరి యూట్యూబ్లో పెడుతున్నాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. ఈ దీన సువార్థికుడు, దీన సేవకుడు అని గీనేం చెప్తాడు అని మీరు అనుకోవద్దు. ఆత్మీయ అర్థాన్ని మీరు గ్రహించాలి. ఆత్మీయ అర్థం ఎట్లున్నది, చెప్పేటి కరెక్టా కాదా, వాక్యానికి సరిపోతుందా లేదా, ఆయన చెప్పేది నిజమా కాదా అనేది మీరు గ్రహించాలి, ఆలోచించాలి జ్ఞానంతో. అలాంటి జ్ఞానము కలిగి శ్రద్ధగా విని గ్రహించుదాము, వాక్యానుసారంగా నడుచుకుందాము. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ ఏమని ఉన్నదంటే 20వ అధ్యాయంలో ఇంకా చదివి చెప్పడం అవసరం లేదు. ఆ యొక్క మగ్దలేనే మరియా పెందల కాడనే లేచి సమాధి వద్దకు వచ్చింది. ఎందుకంటే రాత్రంతా కూడా మీకు నిద్ర పట్టిందో లేదో, రాత్రంతా కూడా నిద్ర నా ప్రభువుని గిట్లేసిరి, అన్యాయంగా చంపిరి, నా ప్రభువును అన్యాయంగా చంపిరి, రక్తమంతా కారిపోయి ఘోరంగా పక్కలో బల్లెపోటుతోని సిలువ మీద వేసి మరి చంపిరి నా ప్రభువును అని తెల్లందాకా నిద్ర పట్టిందో లేదో, ఎంత ఏడ్చిందో అది ఆమెకే తెలుసు, దేవునికే తెలుసు. మనకు అర్థమవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే ఒకటి మనసులో పడ్డదంటే, ఒకటి చింత పడ్డదంటే ఎవరికైనా నిద్ర పట్టది. అంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మనకు దూరంగా అయినా అనుకో, మనం ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మనకు దూరంగా అయితే మనకు మనశ్శాంతి ఉండదు. దాదాపు 2-3 రోజుల వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు, కొన్ని రోజుల వరకు కూడా మనశ్శాంతి ఉండదు. మనం ఎవరైనా అంతే. మన దేవుణ్ణి ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఆమెకు కూడా మనశ్శాంతి లేక రాత్రి అంతా నిద్ర పట్టిందో లేదో పాపం. ఎప్పుడు తెల్లవారుజాములు అవుతుందో, ఎప్పుడు జర బాయ్ అవుతుందో అప్పుడు నేను వెళ్ళిపోతాన్న ఆలోచనతో ఆమె ఉన్నది. పెందల కడనే చీకటిగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని సమాధి వద్దకు ఉరికొచ్చింది. చాలామంది భయపడతారు. చాలామంది ఏం చేస్తారంటే మనుషులకు భయపడతారు, తేళ్లకు పాములకు భయపడతారు, ఎవరేమన్నా చేస్తారేమని మనుషులకు భయపడతారు. ఇంకోటి ఏంటంటే దయ్యాలు మంత్రశక్తులు ఉంటాయి, ఏముంటుందో ఎవరు ఏం భయపట్టిస్తారో అన్న ఉద్దేశం కలిగి అట్లా భయపడతారు. చాలామంది పిరికితనం బాగుంటుంది. కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకు ఏ పిరికి ఉండదు. ఆమె మనసంతా కూడా దేవుని వైపే ఉంటుంది, దేవుని ఆలోచన ఉంటుంది, దేవుని వైపే ఉంటుంది ఆలోచన, హృదయం అంతా కూడా. కాబట్టి ఇంకో దాని మీద దేని మీద కూడా ఉండదు, వేరే ఆలోచనలు అసలు రావు. నువ్వు నేను కూడా అంతే. యేసయ్యను ఎక్కువగా ప్రేమించితే వేరే ఏం పట్టించుకో.
ఎందుకంటే మన మనసులో ఎప్పుడు యేసయ్యనే, సర్వానికి నా యేసయ్యను ఉన్నాడు, నా తండ్రే ఉన్నాడు, సృష్టికర్త నా వైపు నా పక్కన ఉన్నాక నేనెందుకు భయపడాలి అన్న ధైర్యం ఉంటుంది. చాలామంది యేసయ్యను ప్రేమించరు. ఏదో ఇంత రోగం కోసం కొంతమంది వస్తారు, దయ్యం పడితే కొంతమంది వస్తారు, మానవ తిద్దలు ఎత్తే కొంతమంది వస్తారు, రకరకాలుగా సమస్యలను బట్టి వస్తారు. దాని మందమే బాగా అయితే చాలనుకున్నట్టు అనుకుంటారు అంతే. వచ్చినందుకు ఇంత వాక్యం విని 4 పాటలు పాడి చప్పట్లు కొట్టి పోదామని అనుకుంటారు. కానీ హృదయపూర్వకంగా సంపూర్ణంగా అందరికంటే ఎక్కువ, మనుషుల కంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ, ఆ పిల్లల కంటే ఎక్కువ, ప్రతిదానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేవారు తక్కువ. దేవుణ్ణి ప్రేమించాలి. ఆమె మగ్దలేని మరియా ప్రేమించింది పరిగెత్తుకొని ఆ చీకట్లోనే పెందలకడనే వచ్చేసింది. వచ్చి చూసేవారికంటే సమాధి మీద రాయి తీయబడి ఉన్నది. హల్లెలూయా. సమాధి మీద రాయి తీయబడి ఉన్నప్పుడు అయ్యో నా ప్రభువును ఓళ్ళో ఎత్తుకపోయినా అని మళ్ళీ వెంటనే పరిగెత్తుకొని శిష్యులకు, పేతురుకు, యోహానుకు, యేసు ప్రభు ప్రేమించిన యోహానుకు, వీళ్ళందరికీ చెప్పడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఆడ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అయ్యో నా ప్రభువు లేడు, ఓళ్ళో ఎత్తుకపోయినరు అని పరిగెత్తుకొని పోయి వాళ్ళకు చెప్పింది. ఇట్లా ప్రభువుని ఏళ్ళు ఎత్తుకపోయినరు, లేడు సమాధిలో అన్నం వల్లే. వాళ్ళకు ఆతృత కలిగింది. వాళ్ళు పరిగెత్తుకొని పేతురు, యోహాన్లు ఒకరికంటే ఒకరు ముందు ఇట్లా పరిగెత్తుకుంటా ఉరికొచ్చిండ్రు. వాళ్ళు సమాధి వద్దకు వచ్చి వాళ్ళు చూసేవారకంటే ఏమీ లేదు. నారబట్టలు తప్ప మనిషి శవం లేదు, ఎవరు లేరు, మనుషులు లేరు, ఎవరు లేరు. నారబట్టలు అక్కడ మాత్రము ఎక్కడైతే యేసుప్రభును వండబెట్టిండ్రో అక్కడ నారబట్టలు పడి ఉన్నాయట. మీరు చదువుకోండి. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది, ఆ మొదటికెళ్ళి. అయితే చదివి చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది ఇంకా చాలా, ఎందుకంటే ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి దానికి సందర్భంగా చూపించేటి. నేను చదివి చెప్పాను, వాస్తవం ఉన్నదా లేదా మీరు స్థిరంగా చదువుకొని చూసుకోవచ్చు. అయితే వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చి చూసేవారకంటే ఏమింది, ఒక నారబట్టలు తప్ప లేదు, శవము లేదు, యేసుప్రభు లేరు, ఎవరు లేరు. వాళ్ళు మనసు చిన్నబుచ్చుకొని చింతకాంతులై ఏం చేసిందంటే కథం వెళ్ళిపోయినారు, ప్రభువు లేడని. వెళ్ళిపోయినప్పుడు ఆమె కూడా వాళ్ళెంబట పరిగెత్తుకొని వచ్చింది. కానీ వాళ్ళంత ఉరకలేదు కదా, స్త్రీ కాబట్టి కొంచెం తీరంగా ఊరికి వచ్చింది. లేరు, వీళ్ళు చూసి వెళ్ళిపోయిండ్రు సంగతి ఈమెకు తెలిసే వెళ్ళిపోయింది. ఈమె మాత్రం వాడికి వెళ్ళిపోతలేదు. ఎంతో ఏడ్చుకుంటా, ఎక్కెక్కి పడి కన్నీళ్ళతో ఏడ్చుకుంటా మరి అక్కడనే ఉన్నది. ఇటు అటు చూసుకుంటా అక్కడనే ఏడ్చుకుంటా ఉన్నది. చూడు, అంటే ప్రభువుని ఎంత ప్రేమిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభువును ప్రేమిస్తుంది కాబట్టి అక్కడనే నిలబడి ఉన్నది. అక్కడనే ఇటు అటు తిరుక్కుంటా, లెక్క లేకుండా ఎక్కెక్కి పడుకుంటా ఏడ్చుకుంటా ఉన్నది. మనం ప్రభు కొరకు మనం ఏడ్చినట్టయితే మనకు దేవుడు దర్శనమిస్తాడు. సమస్యలు వచ్చినాయా, ప్రభు దగ్గర మోకాళ్ళుని ఏడవాలి. బాధలు వచ్చినా ఏడవాలి, మోకాళ్ళుని. దేవునికి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకున్నా లాభం లేదు. మనసులో ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. ఎక్కడికో ఉరుకుతే ఆ సేవకుని దగ్గరికి పోతారు, రోగం వస్తే ఈ సేవకుని దగ్గరికి పోతారు, సమస్యలు వస్తే పిరికి భయం పెట్టుకొని ఎవరేం చేస్తారో, ఏ దయ్యం పట్టినో, ఏ మంత్రకాలు చేసినో అని అటు ఉరుకుతారు, ఇటు ఏమో చేస్తారు. కానీ మనుషుల మీద ఆధారపడే బదులు దేవుని దగ్గర ఏడిస్తే అద్భుతం జరుగుతుంది. మన పక్కనే సృష్టికర్తను పెట్టుకొని, మన దగ్గరనే సృష్టికర్తను పెట్టుకొని మనం ఇంకెక్కడికో ఉరుకుడు అవసరమా? ఎందుకు అటు ఉరుకుడు, ఇటు ఉరుకుడు, డాక్టర్ల తారికి ఉరుకుడు, పాస్టర్ల దగ్గరికి ఉరుకుడు. ఏ పాస్టర్ ప్రార్థన చేస్తే బాగా అవుతాను అన్న ఉద్దేశం కలిగి
పోతూ ఉంటారు. ఎప్పుడు ఎంతమంది సమాధానం చెప్పినా అలా మనసు ఒక్క కాడ నిలకడగా ఉండేది చాలామంది. అలాంటి వారికి ఎక్కువనే అయితే కానీ తక్కువ కాదు. ఎందుకంటే మనసు నిలకడ చేసుకోవాలి, పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉండాలి సంపూర్ణంగా. మగ్దలేని మరియ చూడు, ఆమె ఆయననే వెతుకుతున్నది, ఇంకెవ్వరికో ఎటో అడుగుతలేదు, ఏం చేస్తలేదు. కానీ ప్రభువా 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 అని అనుకుంటా ఏడ్చుకుంటా ఎక్కెక్కి పడేడ్చుకుంటా ఆయన దగ్గరనే, ఆయన కోసమే తిరుగుతున్నది. అక్కడనే సమాధి వద్ద మళ్ళా సమాధిలో అంగి చూసుకుంటా మళ్ళా ఆమె ప్రేమ చూడు ఎంత ప్రేమిస్తుందో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తుందో చూడు. దేవుణ్ణి వెతుకుతుంది, మళ్ళా అంగి చూసింది. మళ్ళా అంగి చూసే వరకంటే మళ్ళీ ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నట్టుగా చూసింది. చూసి వాళ్ళు మాట్లాడిచ్చిండ్రు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని మాట్లాడిచ్చిండ్రు. మాట్లాడిచ్చినప్పుడు నా ప్రభువును ఎవరో ఎత్తుకపోయినరు అని అంటుంది. మళ్ళా వెనక తట్టు తిరిగి చూసేవారకంటే యేసు ప్రభు ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆయన అంటున్నాడు. అయ్యో తోటమాల అనుకొని, ఆయనను చూసి తోటమాల అనుకొని, నా ప్రభువును నువ్వు గిట్ట ఎత్తుకపోయినావా ఎక్కడికన్నా, ఎత్తుకపోతే నా ప్రభు ఎక్కడ పెట్టినావో ఎక్కడ ఉంచినావో నాకు చూపెట్టు, ఆయనని నేను ఎత్తుకొని పోతా అని అంటుంది. ఆ మాటలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, మీరు చదువుకోండి. నా ప్రభువును నాకు చూయించు, ఏడుంచినావో నువ్వు ఎత్తుకపోయినట్టయితే నా ప్రభువుని నేను ఎత్తుకొని పోతానంటుంది. ఎంత ప్రేమ చూడు. ఆ ప్రేమలో ఆ యొక్క ఆయనను ప్రేమించిన విధానంలో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థమవుతలేదు. ప్రభువుని మోయగలదా ఒకవేళ దొరికితే? అంటే అంత విశ్వాసము, ధైర్యము, నమ్మకము, ప్రేమ అనేది ఆమెలో ఉన్నది. ఎందుకంటే యేసుప్రభును అధికంగా ప్రేమిస్తున్నది అని అనటానికి అదొక నిదానం. కాబట్టి మనం కూడా యేసయ్యను అధికంగా ప్రేమిస్తే అలాగా దేవుడు మాట్లాడతాడు, దర్శనమిస్తాడు. దేవదూతలు దర్శనమైనవి, ఇటు ప్రభువు దర్శనమిచ్చాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే కన్నీటితోని ప్రార్థన చేసుకుంటా కన్నీటితోని ప్రభువు కొరకు ప్రయత్నం చేస్తారో, ప్రార్థన చేస్తారో, వెతుకుతారో, ఆయన సత్యమును, ఆయన నీతిని, ఆయనను ప్రభువా నాతో మాట్లాడమని, నాకు కనబడమని ఎవరైతే పట్టుదలతో వెతుకుతారో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు దర్శనమిస్తాడు. పేతురు యోహానులకు దర్శనం ఇవ్వలేదు, మగ్దలేని మరియకు మాత్రమే ఫస్ట్ దర్శనం ఇచ్చిండు. దేవదూతల దర్శనమైనవి, ఇటు యేసు ప్రభు కూడా దర్శనం ఇచ్చిండు. నీ పట్టుదల ఉంటే నీకు నాకు కూడా దర్శనాలు ఇస్తాడు. పట్టుదల ఉండాలా. ఆదివారం నాడు పోయి 5 నిమిషాలు 10 నిమిషాలు దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఇంత వాక్యం వచ్చి మళ్ళీ లోకంలో దొరికితే అది భక్తి కాదు. మళ్ళీ ఆదివారం వచ్చాక కొంతమంది లోకంలో మునిగి తేలుతారు. చెడు మాటలు, చెడు క్రియలు, చెడు ఆలోచనలు, చెడు తలంపుల్లో అన్యులతో మాట్లాడేటప్పుడు నోటికి వచ్చింది కూడా పోనీయరు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుకుంటూ సంబరపడేవారు చాలామంది ఉన్నారు విశ్వాసులు. అలాంటిగా మాట్లాడితే నీ నోరు నా నోరు అపవిత్రమవుతుంది. చెడు మాటలు కానీ వినడం కానీ, శ్రద్ధతో విన్నా కానీ మనం ఆత్మ చల్లారిపోతుంది, ఆత్మ కారిపోతాయి మనలో నుండి. ఆ చెడు మాటలను అయ్యో నీడికి ఎందుకు వస్తాయని ఎందుకు చెవాటి దింపుకొని వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ ఆడికెళ్ళి లేస్తే టైం లేకపోతే వినినట్టే ఉండాలి. దాంట్లో మనము దూరద్దు, దాంట్లో మాటలు దూరద్దు, మనసు దూరద్దు, ఆలోచన దూరద్దు, క్రియలు దూరద్దు. అయ్యో నేను ఎందుకు ఉండవాడితే గిట్ట మాట్లాడుతుండ్రు అని అవసరమైతే వాళ్ళను గద్దించాలి. ఏం మాటలు అవి ఊకుండ్రి, అవేం మాటలు మాట్లాడొద్దని గద్దించాలి అవసరమైతే. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ఆ మాటలతో కూడా వ్యర్థమైన మాటలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, ఇంకేమైనా మాటలు కావచ్చు, దాంట్లోనే మునిగి తేలినట్టు సంబరపడతారు.
మళ్ళీ ఆదివారం గుడికి వస్తారు. మళ్ళీ ఇక్కడ అందరితోని మంచిగానే భక్తులు ఉన్నట్టు నటన. ఆ నటించే గుణము అది దేవునికి నచ్చది. నటించే గుణం దేవునికి నచ్చది. వేశ్యను క్షమిస్తా కానీ వేషధారణ క్షమించనని దేవుడు అంటున్నాడు. వేశ్యను అంటే విచ్చలుడిగా వ్యభిచారం చేసిన స్త్రీనే కానీ పురుషున్నే కానీ విచ్చలుడిగా పాపం చేసిన వాళ్ళను నేను క్షమిస్తా, ఒప్పుకొని విడిచిపెడితే. కానీ వేషధారణ నటన జీవితాన్ని మాత్రం ఎంత మాత్రం నేను క్షమించాని యేసుప్రభుల వారు అంటున్నారు. అది గ్రహించాలి మనం. యేసుప్రభును ఎక్కువగా ప్రేమిస్తే మనకు దర్శనాలు ఇస్తాడు. ఎందుకంటే పేతురు యోహానులకు దర్శనం ఇవ్వలేదు. ఎవరు పట్టుదలతో ఎదుగుతున్నారో కన్నీరు కాచుకుంటా ఎవరు పట్టుదలతో ఆయనను ప్రేమిస్తున్నారో వాళ్ళకు మాత్రమే దర్శనం ఇచ్చిండు. కాబట్టి ఆయనను అధికంగా మనము ప్రేమించాలి. ప్రేమించినట్టు ఎట్లా వెళ్తుంది? నాకు ఒక కళలో దర్శనం చూపెట్టిండు ఒకరోజు. నేను సువార్తకు అటు ఇటో పోయినమాట. పోయి రిటర్న్ వస్తున్నా. ఇక్కడ బాగా దూరము, దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం అనుకో, 8 కిలోమీటర్ల దూరం అనుకో. అయితే పోయినాము, పోంగెట్ల పోయినాం కానీ రాంగా సైకిల్ని నూక్కుంటా వస్తున్నా. లొంకలు, ఒర్రెలు, ఒడ్ల మీదకి వెళ్ళి పిల్లబాట కూడా కరెక్ట్ లేదు. నడుచుకుంటా ఎంతో కష్టంగా వచ్చి దగ్గరకు వచ్చేసిన. ఎంత అంటే ఇక మన 1 కిలోమీటర్ ఉన్నదనుకో ఊరు. కరెంట్ ఎల్లులు కనిపిస్తున్నాయి. ఇక వచ్చేసింది. ఇంత కష్టం ఒడ్డెక్కింది అని ఆ సైకిల్ కూడా ఎక్కేద్దామంటే సైకిల్ కూడా ఎక్కెత్తలేదు. కొన్ని జాగాలు ఎక్కేస్తున్నా, కొన్ని జాగాల్లో నూక్కచ్చుడు బురదలకు వెళ్ళి అట్లా ఇట్లా. అప్పుడు దమ్ము తీసుకున్నట్టు అయిపోయింది. లాస్ట్కు ఇక వచ్చేసింది. గడ్డ ఎక్కిన మంచి రోడ్డుకు పడ్డా. దమ్ము తీసుకున్నట్టు అయిపోయింది. అప్పుడు ఇక నా బాధ ఒడ్డెక్కింది అన్నట్టుగా కొంచెం తిరంబట్టి ఆలోచించే వారికి ఏమని ఆదికత్తుందంటే అయ్యో నా బట్టలు మారిసి వచ్చిన అక్కడనే అని జ్ఞాపకం వచ్చింది. ఆ కళలోనే నా బట్టలు మారిసి వచ్చిన అని జ్ఞాపకం వచ్చేవారకంటే బట్టలు పోతే పోనిగా అంత దూరము ఎవరు పోతారు? 7-8 కిలోమీటర్ల దూరము ఎంతో కష్టపడుకుంటూ వచ్చిన బట్టలు పోతే పోని నాకు అద్దు అవసరం లేదని అనుకున్నా. మనసులో అనుకొని ఒక సిద్ధం చేసుకున్నా ఇక బట్టలు పోనని. మళ్ళీ చూసేవారకంటే బైబిల్, అయ్యో బైబిల్ ఉన్నది. అదే బ్యాగుల బట్టలున్న బ్యాగులనే బైబిల్ ఉన్నది. బైబిల్ మరిచేస్తున్నాయి. ఎట్లా బైబిల్ నిడిచిపెడతాను అని అప్పుడు రిటర్న్ పోతానని నిర్ణయించుకున్నా. మళ్ళీ ఎంత కష్టమైనా సరే నేను బైబిల్ మాత్రమే విడిచిపెట్టా అని రిటర్న్ పోతానని నిర్ణయించుకున్న కథ తెలియబడ్డది. ఎందుకంటే మనసు పూర్తిగా అంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనేది అక్కడ అర్థమవుతుంది మాకు. ఎందుకంటే బైబిల్ను ప్రేమిస్తున్నా, బైబిల్లో ఉన్నది దేవుని వాక్యమే కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అన్న సంగతి అక్కడ అర్థమైపోయింది. అంటే దేవుడు నన్ను పరీక్షించిండు అన్నమాట. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని ఆ కళ దర్శనం చూపెట్టిండు దేవుడు. అంటే అలాంటిగా దేవునికి అర్థమైతే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనేది. అందరిని బట్టి మనకు దర్శనాలు కానీ కళల ద్వారా కానీ మాట్లాడతాడు. ఏ రోగమైనా ఏ సమస్య అయినా కానీ తీసివేస్తాడు. నేను విశ్వాసంతో నాకు సాతుల ఇప్పుడు అప్పుడప్పుడు దెబ్బ నొప్పులు ఉండే పాత వెనకడిది మర్చిపోయింది. సాక్ష్యం చెప్పిన అదంతా వేయింది కానీ పని చేసినప్పుడు కొంచెం దెబ్బ నొప్పిది కొంచెం ఎక్కువైతుండే. దాని కొరకు ఊరికే మందులు వాడుతుంటే, ఆ గోళీలు ఈ గోళీలు వాడుతుంటే. ఇటు దురద బాగా రోజుల నుంచి ఉన్నది. వాడినప్పుడల్లా 500-600 రూపాయల మందులు తీసుకొస్తుంటే 1000 రూపాయల మందులు ఒకసారి పవర్ఫుల్ తీసుకొచ్చినా కానీ తక్కువైనట్టే అవుతుండే. మళ్ళీ స్టార్ట్ అవుతుండే. మళ్ళీ 4-5 రోజులు 8 రోజులకు అట్లా ఎన్నోసార్లు అయిపోయింది. అబ్బా ఎంత రూపాయలు పెట్టాలా అని అనుకున్నా. ఇన్ని రూపాయలు పెడితే ఎంత లాభం లేదు. మనం సృష్టికర్తను దేవుడు పక్కన ఉండగా నేను పిచ్చోని కాదా? దేవుని యందు కరెక్ట్ విశ్వాసం ఉంచక, నమ్మకం ఉంచక దేవుడే ఎన్నో మేలు చేసిండు, ఎన్నో అద్భుతాలు నా పట్ల చేసిండు.
మరి ఇది చేయడా? నేను పిచ్చోని కాదా? పక్కన సృష్టికర్తను పెట్టుకొని నేను దాకాండ్ల పన్న అటు ఇటు డబ్బులు ఎందుకు దులుపుడు, ఆ గోళీలకి ఈ గోళీలకి అని మనసులో ఆలోచించుకొని గట్టి నిర్ణయం చేసుకున్న విశ్వాసంతో. ప్రార్థన నూనె చేతిలో పెట్టి మన నూనె కొబ్బరి నూనె చేతిలో పోసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. నాకు నేను ఈ సిలువేసుకుంటా ఛాతిల ఈపుల కీళ్ళ నొప్పులకు కీళ్ళ నొత్తి ఆడ దురద పెట్టిన కాడ మొత్తము రాసుకుంటా చేరిన. 3-4 రోజులకు ఏం లేకుండా అయిపోయింది. ఇప్పటికి మొన్న తొడల పొన్న దురదలేసిన కురుపులు అయినాయి. దానికి కూడా 2 సార్లు ప్రార్థన నూనె పెట్టిన, అటే పోయింది. ఎందుకంటే నా విశ్వాసం పెంచుకున్నా. విశ్వాసం అనేది ఎంత పెంచుకుంటే అన్ని అద్భుతాలు మన జీవితాలు జరుగుతాయి. చిన్న రోగం కానీ పెద్ద రోగం కానీ అద్భుతంగా. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ గుట్ట లేచి ఇక్కడ కొండ లేచి ఇక్కడ వడమంటే సముద్రంలో వడమంటే పడతాడట, మళ్ళీ లేచి పొమ్మంటే పోతాడట. అంత పెద్ద విశ్వాసం కాకుండా మన రోగాల మందం మన సమస్యల మందమన్న మనకు విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఏ రోగం లేదు, సంపూర్ణ స్వస్థత అయిపోయింది, సంపూర్ణ ఆరోగ్యం. నాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఇంకా నా విశ్వాసం పెరుగుతుంది. ఇంకా అంటే మీరు కూడా ఇలాగా విశ్వాసము పెంచుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుప్రభుల వారు, మీ చింతా యావత్తును నా మీద వెయ్యుడి, మీ భారంనంతా నా మీద వెయ్యుడి, నేను మోసటానికి సిద్ధంగా ఉన్నా. సమస్త జనులారా, పాప భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, 11వ అధ్యాయంలో మత్తయి సువార్తలు ఉంటాయి. నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తా, మీ సమస్యలను తీర్తా, మీ భారంలన్నీ మీ చింతలన్నీ నా మీద వేయండి, మీ సంతోషంగా ఉండి అంటే నా భారం నేనే మోసుకుంటా ప్రభువా నీకెందుకు అని ఏం చెప్తారంటే, దేవుని మీద భారం వేయక వాళ్ళ భారాలు వాళ్ళే మోసుకుంటారు, మనుషుల భారాలు మనుషులు మోసుకుంటా దాని గురించి దీని గురించి చింతపడకుండా చేరుతారు. చింతించి మూరెడెత్తు చేయగలవా అని వాని వాక్యం ఉన్నది. మూరెడెత్తు మనం చేస్తామా? చింతించి చేయలేము. ఆ మూరెడెత్తు చేయలేము. ఏ ఒక్క ఎంటికను నెత్తిల ఎంటికను నలుపైనను తెలుపైనను చేసే శక్తి మనలో లేదు. ఇవాళ రేపు కలర్లు తేలిన ఎంటికలకు కలర్ వేసుకుంటే నల్లగా అవుతున్నాయి. మళ్ళీ కొన్ని రోజులకు ఎర్రగా పచ్చగా కలర్ పోతుంది, కిందికి వెళ్ళి తెల్లగా వెళ్తాయి, మీది ఎర్రగా అవుతాయి. అదేనా? అది కాదు. దేవుడు సృష్టికర్త, దేవునితో కాంది ఏది లేదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకొని జీవించాలా, ఆయన మీద విశ్వాసం పెంచుకోవాలా. ఆయనతో లోకంలో కానిది ఏది లేదు అని నమ్మాలి. మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. 91వ కీర్తనలో ఏమని ఉంటుందంటే 14వ వచనంలో, 91వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, అతడు నన్ను ప్రేమించను కనుక నేను అతని తప్పించేదను అని అక్కడ రాయబడి ఉంటుంది. చదువుకుంటు 91:14. అతడు నన్ను ప్రేమించాను, నేను అతన్ని తప్పించేదను. ఇదేం నుండి తప్పిస్తాడు? రోగాల నుండి, సమస్యల నుండి, అప్పుల నుండి, బాధల నుండి, అన్నిట్ల నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. ఎక్కువగా ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో, ప్రేమిస్తున్నారని అబద్ధాలు, మోసాలు, ఆజ్ఞలు పాటించకపోవడాలు ఇవన్నీ ఉండద్దు. ప్రేమిస్తున్నా అని మోసం చేసి ఆజ్ఞలు పాటించకపోతే దేవుణ్ణి మోసం చేసినట్టే, మనం అబద్ధికులమేనట. అలాంటి వాక్యం ఉన్నది. ఆయనను ప్రేమిస్తున్నానని ఆజ్ఞలు పాటించకపోతే ఏందట? మనం అబద్ధికులమాట. హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞలు పాటించాలా, అన్నిట్లలో కరెక్ట్ ఉండాలా, మనము క్షమించే గుణము మనలో ఉండాలా, దీనత్వం ఉండాలా, తగ్గింపు స్వభావం ఉండాలా, ఓర్పు సహనము ఇవన్నీ ఉండాలా. కీడు చేసే గుణం ఉండద్దు. ఈర్చలు పగలు ఇవన్నీ కూడా దూరం పెట్టేసి దేవుని వైపు యథార్థంగా
నమ్మకంతో దేవునిలో ముందుకు నడవాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటిగా మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని మేళ్ళు చేస్తాడు. మనం అన్నిట్లలో తప్పులు చేసుకుంటా ప్రభువా ప్రభు అంటే మనం పరలోక రాజ్యం పోము. ప్రభువా ప్రభు అన్నోళ్ళంతా కూడా ఏడ్చి నువ్వు ఎంత కొట్టుకో, నొసలు కొట్టుకో, ఏమైనా చేసుకో, పరలోక రాజ్యం పోరని మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతుంటుంది. ప్రభువా ప్రభు అని నామను దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామను అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయలేదా అంటే విశ్వాసంతో చేయొచ్చు. కానీ ఈ ఆజ్ఞలు పాటించే గుణం ఉండాలి కదా, ఆజ్ఞలు పాటించాలా, అన్నిట్లలో కరెక్ట్ ఉండాలా, ఇవి ఉండాలి కదా మనకు. ఇవి లేకుంటే ఇక్కడ జరుగుతాయి, ఇక్కడ రోగాలు బాగా అవుతాయి విశ్వాసంతో, ఇక్కడ సమస్యలు బాగా అవుతాయి, అద్భుతాలు జరుగుతాయి, కానీ అక్కడ పరలోక రాజ్యం పోము. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభు ప్రభు అని మేము అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినాము మేము అంటున్నారు కదా, దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నారు కొంతమంది సంస్థల వాళ్ళు. ఎందుకంటే అద్భుతాలు చేసిన వాళ్ళు పరలోక రాజ్యం పోరు, చేయని వాళ్ళే మనమే పోతాము అనే సంఘాలు కూడా ఉన్నాయి. మనమే పోతాము, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు పరలోక రాజ్యం పోరాట హో అని దప్పు సాటించినట్టు చేస్తున్నారు. జ్ఞానం ఉన్నట్టేనా ఏమన్నా? నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయమంటుండు, అద్దంటలేడు. ఇవన్నీ చెయ్యు, సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, కానీ నా ఆజ్ఞలు పాటించు, అన్నిట్లలో క్రమంగా ఉండు. ఈ సంఘ అభివృద్ధి కోసం, ఏది సంఘ అభివృద్ధి, విశ్వాసం పెరుగుతుంది. వినటోళ్ళకు కూడా విశ్వాసం పెరుగుతుంది. నా రోగం పోయింది, దేవుడు బాగు చేసినట్టు విశ్వాసం పెరుగుతుంది, దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. కాబట్టి వినటోళ్ళకి విశ్వాసం వస్తుంది. కానీ నేను ఆజ్ఞలు పాటించకమని అంటుండ దేవుడు. ఆజ్ఞలు పాటించాలా, అన్నిట్లలో కరెక్ట్ ఉండాలా, క్షమించే గుణం ఉండాలా, ఆదరించే గుణం ఉండాలా, ప్రేమ గుణం ఉండాలా, దయ చూపే గుణం ఉండాలా, దొంగ బుద్ధులు ఉండద్దు, జోసుకునే బుద్ధులు ఉండద్దు. ఇవన్నీ కూడా దూరం పెట్టి భయము భక్తితో దేవుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తిపడి, ఎంత ఇస్తే గంతల్నే ఆనందపడి, దేవునికి విరోధమైన గుణములన్నీ పక్కకు పెట్టేసి మనం ఉన్నట్టయితే అప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ఏదో చిన్న తప్పును దొరికించుకొని దాన్నే పట్టుకొని చాలామంది ఊగులాడుతూ ఉంటారు. కొన్ని సంస్థల వారు, కొన్ని సంఘాల వారు. అంటే అది తప్పు, వాళ్ళతో కాదు పోదు, మాతోను కాదు అనలేక, భక్తి చేయ సాతగాక అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అగో అద్భుతాలు చేసేటోళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు పరలోక రాజ్యం పోరాట ప్రభు అంటుండు కదా అంటారు. మరి ప్రభువే చెప్పిండు కదా, నా యందు విశ్వాసం ఇచ్చిన వారు నాకంటే ఎక్కువ క్రియలు చేస్తారని వాక్యంలో రాయబడ్డది. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని రాయబడ్డది. కాబట్టి మనము ఇవి చేయాలా, ఆజ్ఞలు పాటించాలా, అన్నీ చేయాలా. వాక్యాన్ని గ్రహించి, సత్యాన్ని గ్రహించి ఏది ఇడిచిపెట్టకుండా మనం పాటించాలా, అనుసరించాలా, ముందుకు నడవాలా. అలాంటిగా నడిచినప్పుడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం శ్రద్ధగా వినండి, అనేకులకు మరి షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేమొస్తుందని అనుకోవద్దు, ఎందుకంటే నాకేమొస్తాయి అని అన్యులు అనుకోవాలి. ఎందుకంటే మన పని, దేవుని పని ముందుకు నడాలంటే మనం ఖచ్చితంగా ఒకరికి పంపించాలి. మనం ప్రతి సువార్తలో పాలివారై ఉండు అని దేవుని వాక్యం ఉన్నాయి కదా. ప్రతి సువార్తలో మీరు కూడా దీన్ని ఒకరికి పంపించడం ద్వారా మీరు కూడా సువార్తలో పాలివారై ఉన్నట్టే, మీకు పాలు ఉంటుంది కదా. మరి నేను పర్వత సూర్యనారాయణ సాక్ష్యం ఎంతోమందికి వినిపిస్తాను, ఇంకా కొన్ని సాక్ష్యాలు అవి చాలామంది అన్నిలోకి వినిపిస్తాను. నాకేమవుతుంది అనుకుంటాను. మా అవసరమైతే మన డబ్బులు ఖర్చు పెట్టి కూడా దేవుని పనిలో ముందుకు నడాలి. అవసరమైనప్పుడు దేవుడు మనకు అవసరాన్ని బట్టి మనకి ఇస్తాడు. మన డబ్బులు ఖర్చు అయినా కానీ నేను దేవుని పని చేస్తున్నా అన్న ఉద్దేశంతో పెట్టాలి. కానీ అయ్యో నాకు గిన్ని వాయే డబ్బులు, నాకు గిన్ని ఖర్చు అని మనసులో కూడా అనుకోవద్దు.
అంటే దేవుని పని చేస్తున్నా దేవుడు నాకు తాత్పర్యం ఇస్తాడు, అంతకంటే డబల్ టిబల్ 4 అంతలు 1000 అంతలు కూడా ఇస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి. 1000 అంతలు కూడా ఇస్తాడు, కానీ ముందు దాని గురించి ఆశపడి పెట్టుడు కాదు. మనం ముందు పని జరగాలి, దేవుని పని జరగాలన్న ఉద్దేశంతో మనం పెట్టుకుంటూ పోవాలి. మా కుటుంబంలో నన్ను గటెందుకు పెడుతున్నావు, గిటెందుకు పెడుతున్నావు, వెస్ట్ కార్తులు పెడుతున్నావు, పాటలకు పెడుతున్నావు, అది ఇది అని మా కుటుంబంలో ఎంతోమంది మా వాళ్ళు అంటారు. ఎవరన్నా ఎవరికి భయపడ, నేను పట్టించుకోను. నేను చేసేది చేస్తా, పెట్టేది పెడతా. వాళ్ళతో వాదం పెట్టుకొని కొట్లాడైనా కానీ ఉత్తగా మాటలతో కొట్లాడడం అంటే దెబ్బలతోని కాదు, మాటలతో కొట్లాడన్నా కానీ దేవుని పని కొరకు నేను వెనకకు రాను. దేవుని పని చేసేది చేస్తూనే ఉంటా. అలా అనేది అంటూనే ఉంటారు. ఎప్పుడు నాకు పోరాటం ఉంటుంది మా కుటుంబంలో, మా ఇంటితో. కాబట్టి దేనికి నేను భయపడా, వెనకబడా. నీకు నా మందని నేను పనులు చేసుకుంటా, దేవుని పని చేసేది చేస్తా. హల్లెలూయా. ఇప్పటికి పాటల కొరకు 30,000, కొన్ని చక్కగాని 30,000 ఖర్చు పెట్టిన. 30,000 ఖర్చు పెట్టినా ఇంకా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నా. కానీ నేను మనుషులకు భయపడ, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ మనుషులకు భయపడ. దేవుని పని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ముందుకు నడుస్తా కానీ వెనుకకు మాత్రం గుంజ. కాబట్టి అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి. మరి ఇంకా కూడా అనేక ప్రసంగాలు మాట్లాడి పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మరొక ప్రసంగంతో మీ ముందుంటాను. ఈ కొద్ది యొక్క వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.